సో ఈరోజు టాపిక్ ఎలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్. I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. అసలు ఎలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అంటే చాలా మంది మాకు ఈ ఎలర్జీ ఉంది, అవి పడవు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే దీనిలో వాళ్ళ స్కిన్ ఇమ్యూనిటీలో చేంజెస్ వచ్చి దే ఆర్ ఎలర్జిక్ టు సర్టన్ సబ్స్టాన్సెస్, అంటే కొన్ని పడవు వాళ్ళకి. సో అవి ఎలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ డై కామన్గా చూస్తూ ఉంటాం. ఎవరికైతే హెయిర్ డై వేయగానే కొంతమందికి ఇమ్మీడియట్గా తలంతా కూడా దురదలు దద్దుర్లు వచ్చేసి ఒక్కొక్కసారి నీరు కూడా అంటే ఎలర్జీ ఎక్కువైపోయి చిన్ని పొక్కుల్లాగా వచ్చేసి నీరు కూడా తలలోంచి కారేంత సివియర్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి మైల్డ్ ఇచ్చింగ్ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి బొట్టు పెట్టుకుంటూ ఉంటారు, కుంకుమ పెట్టిన చోట ఎలర్జీస్ వస్తాయి. సో వీళ్ళకి కుంకుమే కాదు, తిలకం పెట్టినా కానీ లేకపోతే బింది స్టిక్కర్ పెట్టినా కానీ ఎలర్జీస్ వస్తాయి. సో వాళ్ళు పైన ఇక్కడ కనుబొమ్మల మధ్యలో పెడితే వస్తుందని కొంచెం కిందకి కొంచెం పైకి పెడుతూ ఉంటారు, అప్పుడు కూడా ఎలర్జీ అనేది వస్తుంది. చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాం, మాకు ఇప్పుడు ఎందుకు ఎలర్జీ వస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో మనం రోజు యూజ్ చేసే సబ్స్టాన్స్ అయినా కూడా ఒక సర్టెన్ పాయింట్లో స్కిన్ దానికి సెన్సిటివ్ అయిపోయి ఇమ్యూనిటీ చేంజెస్ వచ్చేసి మెమరీ సెల్స్ అనేవి ఉండిపోతాయి బాడీలో. ఎప్పుడైతే మళ్ళీ ఆ కుంకుమ పెట్టడము లేదా మళ్ళీ హెయిర్ డై వేసుకుంటారో అప్పుడు ఈ మెమరీ సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఎలర్జీకి దారి తీస్తాయి. సో ఈ ఎలర్జీ మనం అనుకుంటాం రోజు పెట్టేదే, ఇది ఎందుకు ఎలర్జీ కాజ్ చేస్తుంది అని. అలా కాదు. ఈ ఎలర్జీని కనుక్కోవడానికి ప్యాచ్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎవరైనా సరే కుంకుమ ఎలర్జీ ఉన్నా కానీ హెయిర్ డై ఎలర్జీ ఉన్నా కానీ మేము ఈ ప్యానెల్ సజెస్ట్ చేస్తాం. వాళ్ళు అంటారు ఇది మాకు తెలిసిందే కదా, కుంకుమతోనే ఎలర్జీ వచ్చింది, మళ్ళీ ప్యాచ్ టెస్ట్ ఎందుకు అంటారు. కానీ ఒక ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇంకా 2-3 ఎలర్జీస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది కనుక్కుంటే యూ కెన్ అవాయిడ్ దోస్ ట్రిగ్గర్స్ ఆల్సో. సింపుల్ క్రీమ్స్ రాస్తే కూడా కొంతమందికి ఎలర్జీ ఉంటాయి, అంటే దాంట్లో ఉండే ప్రిజర్వేటివ్స్ కానివ్వండి లేదా ఫ్రాగ్రెన్సెస్ కానివ్వండి ఈ ఎలర్జీకి దారితీయచ్చు. సో ఇలాంటివన్నీ కూడా కనుక్కోవడానికి ప్యాచ్ టెస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా ఎలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ వాట్ ఎవర్ ద ట్రిగ్గర్ ఏదైతే ఎలర్జీ కాజ్ చేస్తుందో దాన్ని అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా దానికి సంబంధించిన కొన్ని కెమికల్స్ ఉంటాయి, దాన్ని ప్యాచ్ టెస్ట్ ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు. సో దానికి రిలేటెడ్ కెమికల్స్, అదే స్ట్రక్చర్లో ఉన్న కెమికల్స్ ఉంటే కూడా ఎలర్జీ వస్తుంది. సో అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో ఎనీ queries on this topic, you can call us, contact us, subscribe our channel. Thank you.